హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఉన్నామండి. ఖైరతాబాద్ వినాయకుడు అంటే బడా గణేష్ అనగానే రెండు రాష్ట్రాల ప్రజలే కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే వినాయక చవితి పండుగ ఇది. లాస్ట్ ఇయర్ వచ్చేసి 69 అడుగులతోన ద్వాదశ విద్యా గణపతిగా మన ముందుకు వచ్చాడు. ఈసారి ఏ పేరుతోనో ముందుకు వస్తాడు, ఎన్ని అడుగులతోనో మన ముందుకు వస్తాడు, అసలు ఎలాంటిది అనేది వాళ్ళ మాటలు ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఒకసారి పనులు మొదలయ్యాయి కదా, ఈసారి మనకు ఖైరతాబాద్ గణేశుడు మన ముందుకి ఎలాంటి పేరుతోన ఎన్ని అడుగులతోనో మన ముందుకు వస్తున్నాడో ఒకసారి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందామండి. హాయ్ అండి. నమస్తే సార్. సార్, ఈసారి ఖైరతాబాద్ గణేశుడు ఏ పేరుతోనో ఎన్ని అడుగులతోనో మన ముందుకు వస్తున్నాడు? చూడండి, 1954లో శంకరయ్య గారు స్వాతంత్ర సమర యోధులుండే ఆయన ఒక్క అడుగుతో మొదలు పెట్టాడు ఈ వినాయకుడిని. మరి ప్రతి సంవత్సరం ఒక్క అడుగు పెంచుకుంటూ పోయినట్టయితే ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాము. 70 సంవత్సరాలు 70 అడుగులు అనే ఒక ఆలోచనతోని ఈ సంవత్సరం ముందుకెళ్తా ఉన్నాం అనమాట. మరి మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే 7 సర్పాలు 7 తలాలు మరి 14 చేతులతో సప్తముఖ శక్తి వినాయకుడిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు అనమాట. సో మరి పనులు అనేది చాలా స్పీడ్ అవుతా ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఇవాళనే ఒరిస్సా సంబంధించిన కళాకారులు ఉన్నారు, వారితో పాటు రేపు తమిళనాడు సంబంధించిన కళాకారులు వచ్చింది. సమయం ఈ రోజుకి చూసినట్టే 39 రోజులు ఉంది. ఒక రోజు వదిలేస్తే 38 రోజుల సమయం ఉన్నది పండుగకి. కాబట్టి రాత్రి పగలు చేయించి వినాయకుని ఇన్ టైంలో మనం తయారు చేయాలనేది ఆలోచన అనమాట. ఎక్కువ మంది కళాకారులను పెట్టేసి వినాయకుని రెడీ చేయించబోతా ఉన్నాం అనమాట. మరి సప్తముఖ శక్తి వినాయకునిగా ఈ సంవత్సరం వినాయకుని నామకరణ చేయడం జరిగింది అనమాట. మరి పోస్టర్ అందరు అడుగుతా ఉన్నారు. పోస్టర్ కూడా తొందరనే రిలీజ్ చేసేస్తాం, సడన్లీ రిలీజ్ చేస్తాము. కొన్ని కారణాల వల్ల అది డిలే అవుతా ఉందన్నమాట. కాబట్టి మీరు గమనించాలి. పనులు అయితే ఆల్రెడీ ఇప్పుడు ఒరిస్సా సంబంధించిన కళాకారులు కూడా వచ్చేసారు. మనకు తొందరగానే పనులు అనేది అవుతాయి. ఓకే, ఇక్కడ చూస్తే మనం చెప్పుకోవచ్చు మొత్తం రాడ్డులతో చేసిరు కదా. అసలు ఈ రాడ్డులు మొత్తం ఎన్ని క్వింటాలు బట్టి ఉంటాయండి? చూడండి, 20 క్వింటాల్ అండి. 20 క్వింటాల రాడ్లు అనేది ఇంకా ఎక్కువనే, దానికంటే ఎక్కువనే అయింది. మరి 20 నుంచి 24 టన్నుల స్టీల్ ఏదో అయింది. సో మరి దీనిపైన కబుర్తా జాలను ఏర్పాటు చేసాం. దానిపైన ఇప్పుడు మట్టితోని వినాయకుడు ఏంటంటే దాని మట్టితోని కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. కొన్ని ప్లేసెస్ టైం తక్కువ ఉంది కాబట్టి వైట్ పౌడర్ తో చేస్తా ఉన్నాము. కొన్ని ప్లేసెస్ వినాయకుడు మాత్రం మట్టిలోనే రెడీ చేయబోతా ఉన్నాం. అయితే ఈ స్టీల్ తో తయారు చేశారు కదా, అసలు ఈ స్టీల్ తో తయారు చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారండి కళాకారులు? వీళ్ళేంటంటే మచిలీపట్నము, మన ఆంధ్రప్రదేశ్ జిల్లా మచిలీపట్నం నుంచి వచ్చారు. వినాయకుడు షెడ్ వేసే వాళ్ళు నర్సయ్య అండ్ టీం వాళ్ళు ఒక 23 మంది సార్ షెడ్ వేయడానికి వచ్చారు. వాటితో పాటు మీరు ఇక్కడ చూసినట్టయితే వెల్డర్లు అనేది మచిలీపట్నము, ఇప్పుడు మట్టి వన్లది ఒరిస్సా, తమిళనాడు, బాంబే నుంచి కళాకారులు రాబోతా ఉన్నారు. అంటే ఈ 2 days లో అందరు రీచ్ అయిపోతారు. వచ్చిన తర్వాత పనులు అనేది చాలా శరవేగంతో నడుస్తాయి అనమాట. సరే, కలర్ ఏమన్నా మళ్ళీ డిఫరెంట్ గా ఏమన్నా చేసే ఆలోచన? అది న్యాచురల్ కలర్స్ అండి. మన వాటర్ ఎనామిల్స్ అవన్నీ వాడుతూ ఉంటాం. దానివల్ల మనము ఎటువంటి ఇబ్బంది ఉండదు. మొత్తానికి అనేది ఈకో ఫ్రెండ్లీ వినాయకుని అయితే తయారు చేయబోతా ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.